హాయ్ అండి. అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారండి? వెల్కమ్ టు దేవి ప్రమీల అఫీషియల్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు వీడియోలో స్వామివారికి ఎర్లీ మార్నింగే పూజ అయితే చేసేసుకున్నానండి. ఇక ఈరోజు చాలా చాలా స్పెషల్ ఉన్నది. అదైతే ఇప్పుడైతే చెప్పనండి. తర్వాత ఇంకొక రోజున చెప్తాను మీకు అదేంటనేది. అందులోనూ ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలండి. 800 సబ్స్క్రైబర్స్ అయితే అయ్యాము. చాలా చాలా థ్యాంక్స్ అండి మీ అందరికీ కూడాను. నా వీడియోస్లో మీకు ఏదైనా కంటెంట్ నచ్చితేనే కదండి వస్తారు, చేసుకుంటారు. అలాగే నేనైతే నా వరకు నేను చేసిన ప్రతిదీ కూడా చక్కగా మీకు నీట్గా చూపించడానికి ప్రయత్నిస్తానండి. ఇక నిన్నటి సూదిమల్లె పూల చెట్టు పువ్వులు కోసి మాల కట్టడం అన్ని చూపించాను కదండి. ఆ పూలనే స్వామివారికి పొద్దున్న అయితే అలంకరించుకొని పూజ అయితే చేసుకున్నాను. ఇక మన ఇంటి దగ్గర వాక్య చెట్టు ఉందని చూపించాను కదండి. ఈ వాక్య చెట్టుకు కూడా ఇప్పుడే పూత వచ్చేసిందండి. ఆ పువ్వులు కూడా తెల్లగా చూసారు కదండి, ఎంత తెల్లగాను. తర్వాత అవి కూడా మన చెట్టు నిండానండి విరజాజి పువ్వుల్లాగా ఉంటాయండి. ఇవి చూసి చాలా మంది పువ్వులు కోసుకోలేట్లేదు ఏంటి, ఏం పువ్వులు ఇయ్యి అని అంటున్నారండి. కానీ ఇది వాక్కాయ చెట్టు అండి అని చెప్తుంటే, అవునండి వాక్కాయ అంటే ఎలా ఉంటది అని అంటున్నారండి. అంటే చాలా మందికి ఇక్కడ మనకి హైదరాబాద్ లో కొంచెం మనకి ఆంధ్ర వాళ్ళకైతే పర్టికులర్ గా తెలుస్తుందండి. కొంచెం మనకి తెలంగాణలో కూడా ఏంటంటే కలింగకాయలు అంటారు. మనం వాక్కాయలు అంటాం కదా, కలింకాయలు అంటారండి వీటిని. ఇక అందుకని చెప్పేసి వాళ్ళు కొంతమంది తెలియని వాళ్ళు అంటున్నారు, ఇవి వండుకుంటారా, ఏం చేసుకుంటారు ఈ కాయల్ని అని చెప్పేసి. అప్పుడు కాయలు వచ్చినప్పుడు చూపిస్తానండి. మీకు ఆల్రెడీ పెట్టాను, మన వీడియోలో ఉంటాయి. రెడ్ అండ్ పింక్ కలర్ లో ఉంటాయి, కొన్నేమో గ్రీన్ కలర్ లో ఉంటాయి, కొన్నేమో వైట్ కలర్ లో ఉంటాయండి కాయలు. అయితే ఈ వాక్కాయ చెట్టు వేసి దగ్గరగా ఒక 15 ఏళ్ళు పైన అవుతుందండి. ఈ చెట్టు 15 ఏళ్ళ క్రితం ఈ మొక్క విత్తనం ద్వారా రాని మొక్కల్ని మనకి ఏంటంటే వేరు ద్వారా అంటుకట్టి నర్సరీల్లో అమ్ముతారండి, అంటు మొక్కలు అని చెప్పేసి. ఇక ఇవి అయితే అక్కడ నర్సరీల్లో దొరుకుతాయండి. తర్వాత వీటి నుంచి వచ్చే పళ్ళు నల్లగా అయిపోతాయండి. కొంచెం కాయ ముదిరిన తర్వాత నల్ల పండు అయిపోయిన తర్వాత కింద పడితే ఒక్క గింజ కూడా మొలకరాదండి. వర్షాకాలం కూడా అసలు కాయలు కింద పడతాయి కానీ ఆ ఒక్క గింజ కూడా మొలకరాదు. ఇవి అంటేనండి, అంటే తెచ్చుకొని వేసుకోవాలి. ఆ పళ్ళని తినడానికి జీడికాకులు అయితే వస్తాయండి, ఎంత ఇష్టంగా తింటాయో వాక్కాయ పళ్ళని. ఇక తర్వాత మన ఇంటి దగ్గర ఉన్న ఇంకొక తెల్ల పూల చెట్టు గన్నేరు పూల చెట్టు అండి. ఇదైతే సీజన్ వచ్చేసరికి చెట్టుకున్న ఆకులన్నీ రాల్చేసి కరెక్ట్ గా ఆ టైంకి పువ్వులు గుత్తులు గుత్తులు వచ్చేస్తాయండి. కింద రాలి ఎంత అందంగా నేచురల్ గా ప్రకృతి నిజంగా తనంతట తనే అందంగా అలంకరించుకుంటుందండి. తనంతట తనే ఏమీ లేని నిరాకార స్థితిలోకి వెళ్ళిపోతూ ఉంటుందండి. నిజంగా ప్రకృతిని చూస్తుంటే భలే అందంగా, దాన్ని చూసి ఎంతో నేర్చుకోవాలండి. ఒకే భూమిలోంచి ఇన్ని రకాల మొక్కలు, ఇన్ని రకాల పువ్వులు, ఇన్ని రకాల కాయలు. నిజంగా మనం లైఫ్ని కూడా మనమే కూడా అలాగే తీసుకోవాలండి. అందానికి అందం, కష్టానికి కష్టం, సుఖానికి సుఖం అన్నీ కూడా మనం అనుభవిస్తూనే ఉండాలండి ప్రతి ఒక్కటి. ఇక అలాగే మనం మునగ చెట్టు దగ్గర మొత్తం కూరగాయల చెత్త అంతా కూడా ఇందులో వేస్తున్నాం కదండి. అయితే అక్కడ మనకి టమాటా మొక్కలు, దోసకాయ మొక్కలు చూడండి నీరు పడతాం కదా, అలా వచ్చేసింది. మీకు మన గార్డెన్ లో ఉన్న ఇంకొక మొక్క అయితే చూపిస్తానండి. ఇదైతే ఆయుర్వేదిక్ మెడిసిన్ అండి. ఇదేంటంటే మనకి రణబలపం అంటారు ఈ పేరు. ఈ రణబలపాన్ని ఏంటంటే ఒక చిన్న ఏరుతో కుండీలోనైనా వేసుకోవచ్చండి. వేసుకుంటే కనుక రోజుకు ఒక ఆకు వగరగా కొంచెం పుల్లగా ఉంటుందండి. అంతే, చాలా బాగుంటుంది. తినే కొద్దీ తినాలనిపిస్తుంది అండి, పుల్లగా అనిపిస్తుంది. అయితే ఇది ఏంటంటే కిడ్నీలో స్టోన్స్ ని కరిగించడానికి, ఇంకా ఎన్నో రకాల వ్యాధులకి చాలా చాలా మంచిదంటండి. ఒక చిన్న వేరుతో తీసుకొని పెట్టుకున్నామంటే కుండీలో కూడా చాలా గుబురుగా బాగానే మనకు వాము ఆకులు వస్తాయండి, వాము చెట్టు ఆకులు అలా వచ్చేస్తాయి. ఇక ఇది వచ్చేసరికి మూల సంఖ్య వ్యాధికి అయితే చాలా మంచిదంటండి ఈ ఆకు. దీని పేరైతే నాకు సరిగ్గా తెలియదు కానీ ఇది ఊరి నుంచి తీసుకొచ్చేసి మన గార్డెన్ అంతా చూపించాలంటే కనుక మీకు ఇంకా చాలా పెద్ద వీడియో అయిపోద్దండి లెంతీగా. అందుకని చెప్పేసి నేను అప్పుడప్పుడు కొంచెం కొంచెంగా చూపిస్తున్నాను. అలాగే దానిమ్మ మొక్కలండి. ఈ దానిమ్మ మొక్కల గురించి ఒకటి చెప్పనండి. మనకి ఈ దానిమ్మ చెట్టు ఇది వాక్కాయ చెట్టు అని తెలియడం కూడా తెలియట్లేదండి పిల్లలకి. ఏంటనుకున్నారు, ఒక అమ్మాయి వచ్చి పువ్వులు ఎర్రగా బాగున్నాయి కదా అని చెప్పి కోసేస్తుందండి. అయ్యో అయ్యో అది పువ్వులు కాదమ్మా, కాయ వచ్చే ముందు వచ్చే పూత అది, వాటి ద్వారా మనకి దానిమ్మకాయలు వస్తాయి అని అనేసానంటే, అవునా ఆంటీ తెలియదు నాకు, పువ్వులు ఎర్రగా బాగున్నాయి కదా అని కోస్తున్నానని అంటుందండి. అంటే అంత తెలియట్లేదండి మన పిల్లలకి. పువ్వే ఏ చెట్టుకి ఏ పువ్వు వస్తుంది, ఏ చెట్టుకి ఏ కాయ వస్తుంది కూడా తెలియట్లేదండి. అలా ఉన్నారు మన పిల్లలకి. కొంచెం ఇలాంటివన్నీ కూడా తెలియాలంటే కనుక మనం ఎంతో కొంత వీలైనంత వరకు చిన్న చిన్న గార్డెన్ని మొక్కలుగా వేసుకొని పెంచుకొని మన పిల్లలకి ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన రోజులు అయితే వస్తున్నాయండి ముందు ముందు. ఇక ఇదిగోండి చక్కగా
ఇక సాయంత్రం పూట మల్లె మొగ్గలైతే కోసేసాను. ఈ మల్లెపూల దండని చక్కగా పెద్దగా అల్లానండి. అల్లి దేవికి అయితే జడేసి జడలో పెట్టాను. ఎంత బాగున్నదండి, ఎంత అందంగా ఉన్నదో. ఆ ఫొటోస్ మీకు నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తానండి. అలాగే ఇదిగోండి మన వేప పువ్వు చెట్లు కూడా 2 అయితే ఉన్నాయండి. ఈ చెట్లు 2 కూడా చక్కగా పూత అయితే వచ్చేసి గుమగుమల వాసన అండి. సాయంత్రం అయ్యేసరికి ఎంత మంచి వాసన వస్తుందో అసలు. ఇక ఈ వేప పూతని స్టోరేజ్ చేసుకునే వీడియోస్ని కూడా మన ఛానల్లో పెడతానండి. చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇతర కంట్రీస్లో ఉన్న వాళ్ళకైతే ఇంకా బాగా ఉపయోగపడుతుందండి. అక్కడైతే వేప పూత అనేది వాళ్ళకి దొరకదు కదా, మనం ఎలా చక్కగా చేసి పంపించవచ్చు అనేది కూడా మీకైతే చూపిస్తున్నా. చింతపండు వీడియో పెట్టాను కదండి స్టోరేజ్ది. ఏంటి ఇంత స్టోరేజ్ చేయాలా ఏంటి అని అనేసి అడుగుతున్నారండి. ఎందుకంటే మనకి ఇండియాలో ఉన్న వాళ్ళకి అన్ని ఫ్రెష్గా దొరుకుతాయండి. అప్పటికప్పుడు చక్కగా చేసుకుంటూ ఎంజాయ్ చేస్తాం మనము. కానీ విదేశాల్లో ఉన్న వాళ్ళకి కానీ, పనులు బిజీలో ఉన్న వాళ్ళకి, జాబులు చేసే వాళ్ళకి ఉపయోగపడతాయని చెప్పి నేనైతే ఈ స్టోరేజ్ అనేవి చూపిస్తున్నానండి. అంతే తప్ప నేను వేరే ఉద్దేశం కాదు. మనకి ఎంత ఫ్రెష్గా దొరికితే అంత ఫ్రెష్గా వాడుకొని చక్కగా ఎంజాయ్ చేయొచ్చండి. తప్పుగా అయితే అనుకోవద్దు. ఇక నెక్స్ట్ మనకి సమ్మర్ వచ్చేస్తుందంటే కూల్ డ్రింక్స్ మీద, జ్యూస్ల మీద ఎక్కువ ఆధారపడుతూ ఉంటాము. ఇంట్లోనే ఎవరైనా వచ్చినా మనం అప్పటికప్పుడు చక్కగా తాగాలనుకున్నా కూడా ఒక మంచి కూల్ డ్రింక్ అయితే నేను చూపిస్తాను చూడండి. ఇప్పుడు ఏంటంటే ఇక సబ్జా గింజల గురించి మనం చెప్పాలా చెప్పండి. అసలు సమ్మర్లోను మనకి ఎంత చలవ చేస్తాయంటే ఈ సబ్జా గింజలు. చిన్నప్పుడైతే వీటితోటి ఇలాగే బాటిల్లో వేసుకొని ఆడుకునే వాళ్ళమండి. ఆ గింజలు ఉబ్బుతూ ఉండే కదా, అసలు ఇవి వేసిన ఎమ్మటనే ఒక 5-10 నిమిషాలకి చక్కగా ఉబ్బిపోతాయండి. భలే వింతగా ఉంటాయి అయితేని. అయితే ఇలా బాటిల్లో వేసుకుని తెగ ఆడుకునే వాళ్ళమండి. ఉత్తి నీళ్ళే అలా తాగేసే వాళ్ళమండి. అయితే నేనైతే ఇప్పుడు ఒక చిన్న డ్రింక్ అయితే మీకు చేసి చూపిస్తాను సింపుల్గాను. ఏంటంటే చక్కగా ఇలాగా సబ్జా గింజలను బాటిల్లో చక్కగా నీళ్ళలో వేసుకొని నానబెట్టుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం అనుకోండి, కూలింగ్ అవుతాయి కదా. చక్కగా మధ్యాహ్నం మాటలు సాయంత్రం 4ంటికి అలాగా చక్కగా తాగాలనిపించినప్పుడు, కూల్ డ్రింక్ తాగాలన్నా కొంచెం క్రేవింగ్ ఉన్నప్పుడు ఏంటంటే ఇలా చక్కగా ఒక సోడా ఒకటి తెచ్చిపెట్టుకోండి ఇంట్లోను. చక్కగా మామూలు సోడానేనండి అది. అయితే ఈ సోడాని కొంచెం మనకి గ్లాసులో వేసుకొని ఇందులోకి స్వీట్ కోసం అయితే సరికి మనకి పంచదార కానీ ఏదైనా వాడుకుంటాం కదా, అలా బదులుగా నేను షుగర్ అనేది మంచిది కాదని చెప్పి ఎక్కువ అవాయిడ్ చేస్తాను కదండి. ఇక దాని బదులుగా నేను ఊరు నుంచి, మాకు రావులపాలెం సైడు మొన్న ఈ ఊరు కూడా వెళ్ళారు కదండి, పాలకొల్లు అటు వెళ్ళినప్పుడు చక్కగా ఇక్కడ బెల్లం పాకం తీసి అమ్ముతారండి. ఇలాగా మనకి బెల్లం గడ్డ తయారయ్యే ముందు పాకం తీసి పెడతారు, తేనె పాకం అని అంటారు దీన్ని. ఇక అదైతే ఒక బాటిల్ తెచ్చి పెట్టుకుంటామండి ఎప్పుడూను. అదైతే కొంచెం స్వీట్ కోసం ఆ బెల్లం అయితే వేసానండి. వేసిన తర్వాత అందులో ఒక చిన్న నిమ్మ చెక్క పులుపు కోసం ఒక చిన్న నిమ్మ చెక్క అయితే వేసేసి చక్కగాను కలిపేసుకొని తాగేయడమేనండి. ఎంత బాగుంటుందంటే టేస్ట్, ఒకసారి మీకు తెలియని వాళ్ళకైతే ఒకసారి ట్రై చేయండి. చాలా బాగుంటుంది, చలవ కూడా చేస్తుంది. మనకి ఏదో కూల్ డ్రింక్ తాగిన ఫీలింగ్ కూడా ఉంటుందండి. సోడా ఉంటుంది కదా మనకి, గ్యాస్ అది ఉంది, కొంచెం ఆ ఫీలింగ్ కూడా ఉంటుంది. ఇదండి ఇక ఎంతో న్యాచురల్గా ఇంట్లో చక్కగా చేసుకోవచ్చండి. ఎవరైనా వచ్చినా కూడా చక్కగా ఇవ్వచ్చు, బాగుంటుంది. ఒకసారి అయితే ట్రై చేయండి. నెక్స్ట్ ఇంకా మనకి సమ్మర్ ఇంకా బోల్డ్ రోజులు ఉంది కదా, ఇంకా మంచి మంచి కూల్ డ్రింక్స్ని నేను ఇంట్లో ఎలా చేసుకుంటాను అనేది సింపుల్గా అయితే చేసి చూపిస్తాను. ఇదండి మన గార్డెన్ టూర్ చూసారు కదా చిన్నగాను. ఇక అలాగే సమ్మర్లో కూల్ డ్రింక్ తాగేసి చక్కగా కూల్ అవ్వండి. ఇదండి, మంచి వీడియోస్తో మళ్ళీ ముందుకు వస్తాను. ఇక థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. వీడియోస్ నచ్చితే కనుక కంపల్సరీ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మంచి మంచి వీడియోస్తో మళ్ళీ ముందుకు వస్తాను. ఉంటానండి.